హే గాయ్స్, జిపి హియర్, వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం ఫీచర్ సెలెక్షన్ అండ్ ఫీచర్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడదాం. ఇది మిషన్ లెర్నింగ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇది ఎందుకు యూజ్ చేయాలి అంటే రీజన్స్ వచ్చి చెప్తాను చూడండి. సో మీకు ఏదైనా ఒక డేటా సెట్ ఇచ్చినప్పుడు ఒక 90 కాలమ్స్ 80 కాలమ్స్ ఇట్లా ఉంటాయి అనమాట. సో అన్ని కాలమ్స్ ఉన్నప్పుడు మీరు మోడల్ బిల్డ్ చేయడం అనేది అంత అంటే మీకు మంచి యాక్యురసీ రాకపోవచ్చు. అండ్ అలాగే మీరు ఒకవేళ దాన్ని డిప్లాయ్ చేయాలంటే 90 కాలమ్స్ ఇన్పుట్స్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అన్ని కాలమ్స్ మీరు ఇన్పుట్స్గా ఇస్తే యూజర్ ఇవ్వడు అనమాట. ఓకేనా, మీరు డిప్లాయ్ చేసినాక యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేశారనుకోండి, 90 కాలమ్స్ అంటే 90 ఇన్పుట్స్ మీరు ఇచ్చారనుకోండి, యూజర్ ఎంటర్ చేయగలడా? యూజర్కి విసుగు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అన్ని ఫీచర్స్తో మనం మోడల్ని బిల్డ్ చేయడం కూడా అంత మంచిది కాదు. ప్లస్ మనకి యాక్యురసీ అనేది అంత రాదనమాట. మోడల్ ఓవర్ ఫిట్ అయిపోద్ది ఈజీగా. ఓకేనా, సో ఎక్కువ నేర్చుకుంటే అండర్ ఫిట్ కూడా అయిపోద్ది అనమాట. ఓకేనా, కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం తీసేయడానికి అందులోనూ మనకి కర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది డేటాలో ఎక్కువ ఫీచర్స్ని మోడల్కి ఫీడ్ చేయడం వల్ల ఈ కర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ ప్రాబ్లం అయితే అక్కడ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫీచర్ ఇంపార్టెన్స్ అంటే మనం ఫీచర్స్ని తగ్గిస్తాం అనమాట. మోడల్కి అవసరమైన ఫీచర్స్ని మాత్రమే ఇస్తాం, అనవసరమైన ఫీచర్స్ని ఇవ్వం. ఓకేనా, సో అవి మనం ఐడెంటిఫై చేయాలి. మనకు తెలియాలి కదా ఏది ఇంపార్టెంట్ ఫీచరు, ఏది అన్ఇంపార్టెంట్ ఫీచర్ అని తెలియాలి కదా. అవసరం లేనివి అవసరమైనవి తెలియాలన్నమాట. కొన్ని సందర్భాల్లో మీకు ఏమవుతుందంటే మల్టీ కొలినియారిటీ సిచ్యువేషన్ వస్తుంది అనమాట. ఆల్రెడీ మనం వేరియన్స్ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ అని ఒక టాపిక్ అయితే చేసాము. సో అంటే దాంట్లో మల్టీ కొలినియారిటీ సిచ్యువేషన్ ఉంటుంది, అది కూడా మీరు చూడండి, మిషన్ లెర్నింగ్ ప్లేలిస్ట్లోనే ఉంటుంది అది. సో ఈ విధంగా అయితే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం కొన్ని ఫీచర్స్ని ఐడెంటిఫై చేసుకొని ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అయి ఉంటాయో ఆ ఫీచర్స్ని మనం మోడల్కి ఇచ్చినట్లయితే మోడల్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు అది మీకు లైవ్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి. ఎలా మనకి ఇక్కడ చాలా రూల్స్ ఉంటాయండి మోడల్ ఫీచర్ ఇంపార్టెన్స్లోను ఫీచర్ సెలెక్షన్లోను చాలా ఉంటాయి. అయితే నేను మీకు కొన్ని చెప్తాను చూడండి. ఓకే, బాగా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లస్ మీకు యూజువల్గా మనం యూజ్ చేసుకున్న వాటిలో ఇవి కామన్గా ఉంటాయి అన్నమాట మీకు. సో అవి మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసండి కోరిలేషన్ గురించి మీకు ఒకవేళ తెలియకపోతే ఆల్రెడీ వీడియోస్ స్టాటిస్టిక్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది అనుకుంటా. సో అదైతే ఒకసారి చూడండి. ఓకే, సో కోరిలేషన్ వచ్చేసి ఫీచర్కి ఉన్న రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అంటే ఎక్స్ పెరిగినప్పుడు వై ఎంత పెరుగుతుంది. ఓకేనా, సో వై పెరుగుతున్నప్పుడు ఎక్స్ ఎంత పెరుగుతుంది. కోవేరియన్స్ ఉంటుంది, కోరిలేషన్ ఉంటుంది, మర్చిపోకూడదు. కోవేరియన్స్ వచ్చేసి మీకు డైరెక్షన్ చెప్తుంది, కోరిలేషను ఎంత పర్సంటేజ్ అంటే పాయింట్లో కానివ్వండి అట్లా అనమాట, ఎంత పెరుగుతుందని చెప్తుంది అనమాట. ఎలా పెరుగుతుందని కోవేరియన్స్ చెప్తుంది. ఓకేనా, మనకి ఇక్కడ దీంట్లో ఉండేది డైరెక్ట్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఉంటుంది, ఇంకా చాలా కోరిలేషన్ కోఎఫిషియంట్స్ అయితే ఉంటాయి. సో వాటిని కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఈ డేటా సెట్కి సంబంధించి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఫీచర్ ఇంపార్టెన్స్కి సంబంధించి ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఆల్రెడీ మనం ఒకసారి చూసిన ప్రాజెక్టే అండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక బ్యాంకుకి సంబంధించిన కస్టమర్ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తే అడ్వర్టైజ్మెంటు బ్యాంక్ రెవెన్యూస్ని జనరేట్ చేయట్లేదు అనమాట ఆ క్యాంపెయిన్ అనేది. సో వాళ్ళు ఆ డేటానంతా ఇచ్చేసి మనకి ఇస్తున్నారు. సో మనం ఒక మోడల్ని బిల్డ్ చేసి సో వాళ్ళకి మంచి కస్టమర్స్ని ఐడెంటిఫై అంటే వాళ్ళు ఒకవేళ ఇతనికి ఎవరికైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ చేసిన వ్యక్తి అంటే మీకు ఒక యాడ్ వచ్చింది అనుకోండి, మీరు ఖచ్చితంగా పర్చేస్ చేసే విధంగా ఉండాలన్నమాట. అలాంటి కస్టమర్స్ని ప్రిడిక్ట్ చేయడమే ఈ మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకేనా, సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఏజ్ ఉంది, జాబ్ ఉంది. ఇన్ని ఫీచర్స్లో మనకి ఇప్పుడు ఇవి అరౌండ్ ఒక 18 ఏమి ఉన్నాయి అనుకుంటాను, 18 15 ఉంటాయి. సో 15లో మనం ఇవ్వకుండా మనం కొన్ని ఫీచర్స్ని రెడ్యూస్ చేద్దాం. అది ఎలా చేయాలంటే మనకి కోరిలేషన్ చెప్తుంది ఫస్ట్. ఓకేనా, సో ఇక్కడ నేను కోరిలేషన్ మ్యాట్రిక్స్ని హీట్ మ్యాప్ ద్వారా ప్లాట్ చేసినప్పుడు ఇక్కడ నేను ఐడెంటిఫై చేయగలను అనమాట. ఈ డయాగ్నల్ అంతా కూడా మీకు ఒక ఫీచర్ సేమ్ ఫీచర్తోనే కోరిలేట్ అవడం వల్ల మీకు డయాగ్నల్ అంతా 1 ఉంటుంది. సో అది వదిలేసినప్పుడు మీకు మెయిన్ మన క్లాస్ లేబుల్ ఏంటి, వై కదా. వై నుంచి మీరు స్ట్రైట్గా చూడండి. ఓకేనా, ఇటు మీకు ఇండెక్స్ అలాగే ఈ ఎక్స్ యాక్సిస్ ఈ వై యాక్సిస్ రెండు ఒకేలా ఉంటాయి. ఓకేనా, సో రెండు సేమ్ కాలమ్స్తోనే ఉంటాయి, గమనించాలి మీరు. ఇక్కడ ఏజ్ ఉందనుకోండి, ఇక్కడ ఫస్ట్లో ఏజ్ ఉంటుంది, అందుకే ఇక్కడ 1 ఉందన్నమాట. నెక్స్ట్ జాబ్ ఉంటే జాబ్ ఉంటుంది అనమాట, అందుకే డయాగ్నల్ వదిలేసేమని చెప్పాను. ఇప్పుడు మన క్లాస్ లేబుల్ వై కదా. సో వై దగ్గరకు వచ్చేసి స్ట్రైట్గా చూడండి, లేదా ఇటైనా చూడండి, పర్లేదు. ఓకే, సో వై దగ్గరకు వచ్చి మీరు స్ట్రైట్గా చూసుకున్నారనుకోండి, ఇదంతా కూడా వై అనేది మన క్లాస్ లేబుల్ అనమాట. అంటే మనం ప్రిడిక్ట్ చేయాల్సింది ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ కస్టమర్ అని ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. సో వైని ఇప్పుడు మనం వైని చూస్తున్నప్పుడు సో
పీ అవుట్కమ్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, నెగిటివ్లీ ఇంపాక్ట్ చేస్తుంది. ప్రీవియస్ డేస్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఓకే 0.03 స్లైట్లీ పాజిటివ్, ఓకేనా. అలాగే ఏజ్ తీసుకుంటే 0.025 స్లైట్లీ పాజిటివ్. జాబు 0.041 స్లైట్లీ పాజిటివ్. అలాగే మీరు ఇట్లా గమనించినప్పుడు మీకు హైయెస్ట్గా ఎక్కడ కనిపిస్తుందండి, హైయెస్ట్గా 39 దగ్గరికి వెళ్తే ఏంటంటే ఇది డ్యూరేషన్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ మీరు మరలా కన్ఫ్యూజ్ అవుతారేమో, 0 to 1 ఉంటుంది కోరిలేషను, ఓకేనా. సారీ -1 to +1 ఉంటుంది మేడం పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్, ఓకేనా. సో అందుకోసం ఇక్కడ 0.39 ఇదే కదా హైయెస్ట్ ఫీచరు. మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ కలర్ బార్ ఉంది కదా, ఈ బార్ని చూసి మీరు ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఈ కలర్ పేల్ కలర్లో ఉందంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్, కొంచెం రెడ్గా ఉంటుంది అంటే అది కొంచెం ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట, ఓకేనా. ఫస్ట్ మనం ఇక్కడ ఈ ఫీచర్ని ఐడెంటిఫై చేసాం. 0.39 ఉంది కదా, సో ఇది వచ్చేసి డ్యూరేషన్. సో ఈ డేటా సెట్ మొత్తానికి మనం ఏం అర్థం చేసుకున్నామండి, డ్యూరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచరు. ఒక కస్టమర్ ఇంట్రెస్ట్ ఉన్నారా లేరా అని చెప్పడానికి బ్యాంకుకి సంబంధించి, ఓకే. సో మనకి ఇప్పుడు మనం ఇక్కడ ఫీచర్ని ఐడెంటిఫై చేస్తాం కదా, ఇక్కడ నేను సెకండ్ కూడా చెప్తున్నాను, యూనివేరియట్ అనాలిసిస్ అంటారు. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఒక్క సింగిల్ ఫీచర్తో మీరు ఒక మోడల్ని బిల్డ్ చేసి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ఫీచర్తో అంటే ఇది ఫార్వర్డ్ సెలెక్షన్ అండి, బ్యాక్వర్డ్ సెలెక్షన్ అండి. ఫీచర్ ఇంపార్టెన్స్ ఫార్వర్డ్ ఫీచర్ సెలెక్షన్, బ్యాక్వర్డ్ ఫీచర్ సెలెక్షన్ ఉంటాయి. ఫార్వర్డ్ ఫీచర్ సెలెక్షన్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఒక ఫీచర్ తీసుకుంటారు, సో ఆ ఫీచర్కి నెక్స్ట్ ఇంకొక ఫీచర్ని యాడ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ని వెతకండి. ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచరు లెట్సే ఇక్కడ ఓకే 0.093 ప్రీవియస్ అనేది అనుకుందాం, ఓకేనా. 0.093. సో ఈ డ్యూరేషను ఈ ప్రీవియస్ అనేవి ఈ రెండింటిని తీసుకొని నెక్స్ట్ మోడల్ బిల్డ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఇక్కడతో ఫస్ట్ ఏం చేసాం, డ్యూరేషన్తో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ డ్యూరేషను ప్రీవియస్తో స్టార్ట్ చేసాం ఒక మోడల్, అక్కడికి ఒక 2 మోడల్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ తీసుకుంటాం, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏదైతే ఉంటుందో దాంతో మనం ఇంకొక మోడల్ బిల్డ్ చేస్తామంట. ఇట్లాగా ఒక్కొక్క ఫీచర్ని యాడ్ చేసుకుంటూ పోతే అది ఫార్వర్డ్ ఫీచర్స్ సెలెక్షన్, ఓకే. నెక్స్ట్ అలా కాకుండా ఫస్ట్ అన్ని ఫీచర్స్ని తీసుకున్నాక వాటితో ఒక మోడల్ని బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేశాక ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అన్ఇంపార్టెంట్ ఫీచర్ ఏదైతే ఉంటుందో ఆ ఫీచర్ని రిమూవ్ చేస్తామంట. లెస్ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, ఆ ఫీచర్ని తీసేస్తాం. అంటే ఇప్పుడు ఒక 10 ఫీచర్స్ ఉన్నాయి అనుకోండి, 10 ఫీచర్స్తో మనం మోడల్ బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ మోడల్ బిల్డ్ చేసినాక 10 ఫీచర్స్లో ఏదైతే లెస్ ఇంపార్టెన్స్ ఉంటుందో దాన్ని తీసేసి 9 ఫీచర్స్తో మనం ఇంకొక మోడల్ బిల్డ్ చేస్తాం. అట్లాగా మనం ఒక్కొక్క ఫీచర్ని తగ్గించుకుంటూ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్తో మోడల్ బిల్డ్ చేస్తాం. అది వచ్చేసి బ్యాక్వర్డ్ ఫీచర్స్ సెలెక్షన్, ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అక్కడ మనం ఇది కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఈ గ్రాఫ్ని చూసినప్పుడు మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ప్లస్ ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి కోరిలేషన్ ఏం చెప్తా అంటే మల్టీ కొలియారిటీ సిచ్యువేషన్స్ కూడా చెప్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ మెయిన్గా ఫీచర్స్ అన్నీ కూడా క్లాస్ లేబుల్ని ఇంపాక్ట్ చేయాలి, వాటికి అవే ఇంపాక్ట్ అవ్వకూడదు అనమాట. సో అయితే ఇక్కడ మనం ఇక్కడ గమనిస్తే కొన్ని దగ్గరలో మనకి రెడ్ కలర్గా కనిపిస్తూ ఉంది, గమనిస్తున్నారా? ఇక్కడ కూడా పీడేస్ ప్రీవియస్ ఈ రెండు ఇంపాక్ట్ అవుతా ఉన్నాయి చూడండి. అలాగే డ్యూరేషన్ దేనికి డ్యూరేషన్ అంటే వైకి ఇంపాక్ట్ అవుతుంది, ఓకే, అది మనకు ప్రాబ్లం కాదు. నెక్స్ట్ ఇక్కడ హౌసింగ్ మంత్ ఇవి రెండు ఇంపాక్ట్ అవుతున్నాయి, ఓకేనా, హౌసింగ్ మంత్. అలాగేనండి ఇక్కడ కాంటాక్టు నెక్స్ట్ ఇదేంటి కాంటాక్టు ఏజ్ ఇవి రెండు ఇంపాక్ట్ అవుతున్నాయి, ఓకేనా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ ఇవి రెండు ఇంపాక్ట్ అవుతుంది, ఎడ్యుకేషన్ జాబ్, ఓకేనా, ఎడ్యుకేషన్ జాబ్ ఇవి రెండు ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఇట్లాంటి వాటిని మనం ఇవ్వకూడదు అనమాట. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నట్టంటే సో సేమ్ డేటాని వై లేబుల్ మీద అంటే ఎక్స్ అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంత ఇంపాక్ట్ చేస్తుందో జాబ్ కూడా సేమ్ డేటానే వైకి ఇస్తుంది అనమాట. సో అట్లాంటప్పుడు మనకి 2 కాలమ్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఏదో ఒక కాలం ఉంటే సరిపోద్ది అనమాట. మరి ఇప్పుడు ఈ 2 కాలమ్స్లో ఏది నేను తీసేయాలి అని మీకు డౌట్ వస్తే దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మీరు వైన్ బేస్ చేసుకుని కోరిలేషన్ తీసుకున్నారనుకోండి, ఓకేనా. ఇక్కడ నేను ప్లాట్ చేస్తాను చూడండి, వైన్ తీసుకొని డైరెక్ట్ మీరు కోరిలేషన్ ప్లాట్ చేస్తారనుకోండి. సో అప్పుడు మీకు ఏ ఫీచర్ ముందు వస్తుందో ఆ ఫీచర్ని పెట్టుకోండి, నెక్స్ట్ వచ్చే ఫీచర్ని తీసేయండి. ఇవంతా లెస్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నట్టు అనమాట నెక్స్ట్ వస్తే. సో అట్లాగా మీరు ఫీచర్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఓకే. ఇక్కడ నేను కాంటాక్ట్ ఏజ్ జాబు ఇట్లా తీసుకున్నాను, ఓకే. సో ఈ విధంగా ఈ 2 వేస్లో మీరైతే ఫీచర్ ఇంపార్టెన్స్ని ఫీచర్ సెలెక్షన్ అయితే తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది మీకు మోడల్ బిల్డ్ అయిన తర్వాత వస్తుంది అనమాట. అదేంటంటే చెప్తాను చూడండి. సో మనం కొంచెం కిందకి వెళ్దాం. సో మీకు చూపిస్తాను మోడల్ ఇంపార్టెన్స్
ఫీచర్ ఇంపార్టెన్స్ తీసుకొని చేస్తే మోడల్ ఎలా వస్తుందో, అన్ని ఫీచర్స్ తీసుకొని చేస్తే ఎలా వస్తుందో చూపిస్తాను అండి. ఇక్కడ ఉంది, పైకి వచ్చేసాము. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ర్యాండమ్ ఫారెస్ట్ ఫీచర్ ఇంపార్టెన్స్ ఇది. సో ర్యాండమ్ ఫారెస్ట్ ఫీచర్ ఇంపార్టెన్స్ తీసుకుంటే అంటే మనం మోడల్ బిల్డ్ చేశాక ఈ ఫీచర్ ఇంపార్టెన్స్ అనేది వస్తుందండి. ఓకేనా, సో ఆ మోడల్ చెప్తుంది అనమాట. అంటే ఆ మోడల్ ఏ ఫీచర్స్తో ఇంపాక్ట్ అవుతుందో చూపిస్తుంది వై లేబుల్ని తీసుకున్నప్పుడు. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఆ మోడల్ మనకి ఏ ఫీచర్స్ని చెప్తుందండి. ఇక్కడ మనం గమనించవచ్చు డ్యూరేషన్, మనకి కోరిలేషన్ కూడా అదే చెప్పింది కదండి, 39. ఓకే, సో ఇప్పుడు మోడల్ కూడా అదే చెప్తుంది అనమాట. డ్యూరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ అని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనము ఇట్లా కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఒక మోడల్ని మీరు ఓన్లీ డ్యూరేషన్ ఒకటే తీసుకొని ఒక మోడల్ని బిల్డ్ చేసేయచ్చు. ఓకేనా, సో అప్పుడు కూడా మీకు ఎంత కొంత 70 యాక్యురసీ 80% యాక్యురసీ వస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా మనకి ఇక్కడ ఈ మోడల్ ఎంత యాక్యురసీ ఇస్తుందో చూద్దాం. 89, 83% ఉన్నాయండి. ఓకేనా, 89, 83%. ఓకే, ఈ ఒక్క ఫీచర్తో మీరు మోడల్ బిల్డ్ చేస్తే మీకు అరౌండ్ 75 to 85 ఆ రేంజ్లో వస్తుంది ఖచ్చితంగా. అదైతే నేను చెప్పగలను. ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏజ్, మంత్, హౌసింగ్, ఇట్లాగా మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్గా మనకి గ్రాఫ్లో అయితే చెప్తుంది కదా. సో ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అండి, కొన్ని ఫీచర్స్ని ఆల్రెడీ మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. సో కొన్ని ఫీచర్స్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఐడెంటిఫై చేసిన ఫీచర్స్ని, సో అంటే మల్టీ కొలీనియారిటీలోని తీసేసిన ఫీచర్స్ అన్నిటిని ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం. అవేంటంటే ఇప్పుడు మనకి ఓన్లీ 6 కాలమ్సే ఉన్నాయి, 7 ఉన్నాయి అనుకుంటాను. డ్యూరేషను, పీడేస్, ఎడ్యుకేషను, బ్యాలెన్సు, డే, మ్యారిటల్ ఏజ్, ఇవి మాత్రం మన ఫీచర్స్ అనమాట. మొత్తం ఏంటండి 6 ఫీచర్స్. ఓకే, ఒక క్లాస్ లేబుల్. సో ఇప్పుడు మనం మోడల్ బిల్డ్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనం మోడల్ బిల్డ్ చేస్తే మనకి ఎంత యాక్యురసీ వస్తుందండి చూడండి, 80%. ర్యాండమ్ ఫారెస్ట్ ఇది లాజిస్టిక్ రిగ్రెషన్ 80%. పైన ఎంత వచ్చిందండి మనకి, అన్ని ఫీచర్స్ తీసుకొని చేసినప్పుడు ఎంత వచ్చిందండి, చేసినప్పుడు మనకి ఎంత వచ్చిందండి, 89, 83%. ఓకేనా, ఇప్పుడు 6 ఫీచర్స్ తీసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చిందండి, మరలా 80% వచ్చిందన్నమాట. చూస్తున్నారా మీరు, ఫీచర్ ఇంపార్టెన్స్ వల్ల మనకి ఫీచర్స్, అనవసరమైన ఫీచర్స్ ఇచ్చి మనం 86 తెప్పించాము. కానీ ఏవైతే అవసరం ఉంటాయో అవి ఇవ్వడం వల్ల మనం 80%కి వచ్చేసాము. అంటే ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నాం కదండి మనం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అక్కడ వరకు క్లియర్ కదండి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇంకా కూడా తగ్గించవచ్చు అండి, ఇంకా కావాలంటే ఇంకా కూడా తగ్గించవచ్చు. సో ఆ 6 ఫీచర్స్లో ఇంకా ఈ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవని మనం అబ్జర్వ్ చేస్తే మనకి టాప్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. డ్యూరేషను, బ్యాలెన్సు, అలాగే ఏజ్. సో డ్యూరేషను, బ్యాలెన్స్, ఏజ్ని తీసుకొని కూడా మనం మోడల్ బిల్డ్ చేయొచ్చు అనమాట. ఈ 3 ఫీచర్స్ని బిల్డ్ చేసినప్పుడు, ఆ 3 ఫీచర్స్ని బేస్ చేసుకొని బిల్డ్ చేసినప్పుడు మోడల్ మనకి ఎంత యాక్యురసీ వచ్చిందో చూద్దామండి. చూడండి 75, 81. చూడండి ఈ 3 ఫీచర్స్ ఎంత ఇంపార్టెంట్ మోడల్కి చూడండి. ఓకే, మనం 15 ఫీచర్స్తో ఫస్ట్ స్టార్ట్ చేసాము, తర్వాత 6 ఫీచర్స్తో బిల్డ్ చేసాము. నెక్స్ట్ 3 ఫీచర్స్తో మనం మోడల్ని బిల్డ్ చేస్తే మనకు చూడండి 75, 81 యాక్యురసీ వచ్చేసింది అనమాట. సో ఫీచర్ ఇంపార్టెన్స్ అనేది ఇంత ఇంపార్టెంట్ అనమాట. మీకు వచ్చే డేటా సెట్లో 100 కాలమ్స్ ఉంటే 100 కాలమ్స్తో మీరు మోడల్ బిల్డ్ చేయడం అనేది ఐడియల్ మెథడ్ కాదనమాట. ఓకేనా, మీకు ఫీచర్ సెలెక్షన్ తెలియాలి, అలాగే ఫీచర్ ఇంపార్టెన్స్ ఐడెంటిఫై చేయడం తెలుసుకోవాలన్నమాట. అంటే ఏవి ఫీచర్స్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి. సమ్ టైమ్స్ మనకి ఈ మోడల్ కూడా ఏం చెప్తుంది అంటే, మోడల్ కానివ్వండి, కోరిలేషన్ కానీ రాంగ్ చెప్తుంది అనమాట. మీరు డొమైన్ నాలెడ్జ్తో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ మీకు ఏదైనా మీరు లీనియర్ రిగ్రెషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, లీనియర్ రిగ్రెషన్లో మీకు ఏరియా అనేది ఇంపార్టెంట్ అన్నదనుకోండి. అంటే ఒక హౌస్ ప్రైస్ చెప్పడానికి ఏరియా అనేది ఇంపార్టెంట్ కాదనుకోండి. మనకు తెలుసు ఏరియా అనేది ఎంత ఇంపార్టెంటో. ఏరియాని బేస్ చేసుకొని ప్రైస్లు అనేది ఖచ్చితంగా డిఫైన్ అవుతాయని మనకు తెలుసు అనమాట. అది ఇంపార్టెంట్ కాదని చెప్తే మనం వినకూడదు అనమాట. అట్లా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు, డొమైన్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, సో అదేవిధంగా మీరు ఇంకా ఈ టెక్నిక్సే కాకుండా ఇంకా కూడా చాలా ఉంటాయి. అంటే ఫీచర్స్ని కంబైన్ చేస్తుంటారు అనమాట. ఒక 2-3 ఫీచర్స్ని కంబైన్ చేసేయడం అట్లా కూడా చేస్తుంటారు. యావరేజ్ కాన్సెప్టింగ్ ఇట్లా కూడా చేస్తారు అనమాట. సో ఇట్లాంటి కాన్సెప్ట్ని మీరు యూస్ చేసుకొని ఫీచర్స్ని అయితే ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈజీ వేస్ ఏంటంటే మీకు కోరిలేషన్ ప్లాట్ చేసుకోవడం, కోరిలేషన్ మ్యాట్రిక్స్ ఉంది కదా దాన్ని ప్లాట్ చేసుకోవడం, అలాగే మోడల్ ఫీచర్ ఇంపార్టెన్స్ని తీసుకోవడం, ఇంకా ఒక్కొక్క ఫీచర్తో ఏదైతే మీరు ఐడెంటిఫై చేస్తున్నారో ఆ ఫీచర్స్తో మీరు మోడల్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం. ఫార్వర్డ్ ఫీచర్ ఆర్
ఫీచర్ సెలెక్షన్ ఆర్ బ్యాక్వర్డ్ ఫీచర్ సెలెక్షన్. ఈ మెథడ్స్ని అయితే యూస్ చేసి మీరు మోడల్ని మంచి రోబస్ట్ మోడల్ని అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట విత్ లెస్ ఫీచర్స్తో. ఓకేనా. సో లెస్ ఫీచర్స్తో మనం క్రియేట్ చేస్తేనే అది ఐడియల్ మోడల్ అవుతుందండి. ఓకేనా, అది బెస్ట్ మోడల్ అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఫీచర్ ఇంపార్టెన్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమై ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ప్రీమియం సపోర్టర్స్గా ఉండాలనుకుంటే అంటే మీకు ఏదైనా నేను ఎప్పుడన్నా ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు నోట్బుక్స్ ప్లస్ నాతో పర్సనల్గా మీరు మాట్లాడాలనుకుంటే జేపీ ప్రైమ్ మెంబర్షిప్ అయితే ఉంటుంది, జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయ్యవచ్చు. సో జాయిన్ అయిన తర్వాత నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నేను మిమ్మల్ని సపరేట్ గ్రూప్లో యాడ్ చేస్తాను టెలిగ్రామ్లో. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.